మండుతున్నట్టుంది.何？お前はもう死んでいる。హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ రామకృష్ణ. సో ఈరోజు అయితే నేను గుంటూరులో ఉన్న ఫీనిక్స్ మాల్ ఉంది కదా, ఫీనిక్స్ మాల్లో బిగ్ గైస్ అనే ఒక కొరియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. నేను క్యాజువల్గా రోడ్డు మీద అట్లా వెళ్తుంటే బయట రామెన్ బౌల్ అని చూసాను అనమాట. సో నేను ఆ బెంగళూరులో ఉన్నప్పుడు డిఫరెంట్ రామెన్ బౌల్స్ ట్రై చేశాను అనమాట. లైక్ చైనీస్ వంక్లో రామెన్ బౌల్స్ ఇట్లా చాలా. సో ఇక్కడ ఎలా ఉండిద్దో టేస్ట్ చేద్దామని లోపలికి అయితే వచ్చాను. సో నేనైతే ఆర్డర్ చేసింది చికెన్ రామెన్ బౌల్ అనమాట. సో ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే మీకు రివ్యూ ఇస్తాను. ఎలా ఉంది? నాట్ బ్యాడ్ కంపేర్ టు అదర్ రామెన్స్. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ సూపీ నూడిల్స్, చికెన్ పీసెస్ ఉన్నాయి, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొరియాండర్, చికెన్ ముక్కలు, అండ్ ఇది వచ్చేసి జుకుని అనుకుంటా. మామూలుగా నేను ఆ బెంగళూరులో తిన్న రామెన్ బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే మనకి బ్రకోలీ ఉంటుంది, చైనీస్ మష్రూమ్ అని చిన్న చిన్నవి ఉంటాయి, అవి వేస్తాడు. ఎల్లో జుకుని వేస్తాడు, అండ్ బ్లాక్ సీవీడ్ అని చెప్పి ఒకటి దొరికింది బ్లాక్ కలర్లో, ఆలుగే టైప్లో ఉంటుంది. అది మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తారు. బట్ ఇది జస్ట్ మనకి నూడిల్స్,
సమ్ సూప్స్ ఇందాక మీరు ఆ వీడియోలో చూసారు కదా, ఫ్లేవర్స్ కూడా వేసాడు. చికెన్ అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్ బౌల్ మొత్తం కంప్లీట్ చేసా. సూపర్ స్పైసీ తీసుకున్నాం, మామూలుగా లేదు. నవరంధ్రాలు ఓపెన్ అయిపోయింది స్పైసీగా. వన్ వర్డ్లో చెప్పాలంటే రామెన్ బౌల్లో 2 ఫ్లేవర్స్ ఉంటాయి. కించి జోయాంగ్ అనమాట. మీరు ఒకవేళ తీసుకుంటే కించి ఫ్లేవర్ తీసుకోండి, జోయాంగ్ ఫ్లేవర్ అస్సలు తీసుకోవద్దు, ముక్కుల్లో నుంచి మొత్తం అంతా కారిపోతుంది. కించి ఏంటంటే మీడియం స్పైస్, జోయాంగ్ వచ్చేసి మోర్ స్పైసీ అనమాట. మేమైతే అదే ఆర్డర్ చేసాము. సో చాలా స్పైసీ ఉంది. సో నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ గో విత్ కించిది తీసుకోండి. మీరు ఫస్ట్ టైం రామెన్ బౌల్స్ కనుక ట్రై చేస్తుంటే ఇట్స్ గుడ్, బాగుంది, టేస్ట్ చేయొచ్చు, 1 టైం టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంది. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.